ఒకరో ఇద్దరో వాళ్ళ పాపం దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఏం చేసినాడు, ఒక డిఏకే పోయి పాపం పాలు పోస్తున్నారు. ఈ ఒక డిఏ ఇచ్చినందుకే పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పాలాభిషేకాలు. అది 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఒక డిఏ ఇస్తే వీళ్ళు పాలాభిషేకం చేస్తున్నారంటే మరి వాళ్ళు అంత ప్రభుత్వంతో మిగతా 4 డిఏలు కూడా ఎందుకు ఇప్పియలేకపోయిన? ఒక పాలాభిషేకం చేస్తే మిగతా 4 వస్తాయని చేసిండ్రు ఆ పాలాభిషేకాలు. ఓసారి పాలాభిషేకం చేసినటువంటి గతంలో కూడా ఇట్లాంటి పాలాభిషేకాలు చేసి 10 ఏళ్ళు చేసి ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రతి 6 నెలలకు డిఏ అనేది ఇవ్వాల్సిన డిఏ సమయం లోపల డిఏని చెల్లింపులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి మిగతా డిఏలను కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకేమో మొన్నటిదాకా హెల్త్ కార్డు అని ఇప్పుడేమో హెల్త్ ట్రస్ట్ అంటున్నారు. మళ్ళీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఇప్పటిదాకా హెల్త్ కార్డు లేదుగా మళ్ళీ హెల్త్ కేర్ ట్రస్ట్తో మళ్ళీ ఒకసారి ఉద్యోగస్తులను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తగా పేరు తీసుకొచ్చింది. మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి సిద్ధమైపోయి హెల్త్ కేర్ ట్రస్ట్ అని ప్రకటించింది ఇవాళ. ఇక వీళ్ళ పరిపాలన విషయానికి వస్తే పర్సెంటేజీల పరిపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరిని అడిగినా ఎక్కడ పోయినా పర్సెంటేజీలు ఇయ్యందే ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేదే జరగడం లేదనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుగుతుంది, నియోజకవర్గాల్లో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా పెండింగ్ బిల్లులు రావాలంటే 30% పర్సెంటేజీలు చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయని, పైనుంచి కింది దాకా 30% పర్సెంటేజీలు చెల్లించనిదే పెండింగ్ బిల్లులు వచ్చే సమస్య లేదు అనేటటువంటి పెద్ద చర్చ తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇవాళ మీరు ఏ నలుగురు జమైనా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజీలు వసూలు చేస్తూ కాంట్రాక్టర్లకు ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు గుండెపోట్లకు లోనై చచ్చిపోతూ ఉంటే, పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు, చెవులకు వినిపిస్తలేదు. రాష్ట్రంలో మేము ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, ఈ పనులు శాంక్షన్ చేసినాం, ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి. కాగితాలకే పరిమితం. కింద ఎవరు ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. భవనాలకు కానీ రోడ్లకు కానీ ఎక్కడైనా ఇది టెండర్ వేస్తే మాకు బిల్లులు రావు, గతంలో చేసినటువంటి పనులకే బిల్లులు లేవు, కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు రావనేటటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టుల అసలు కాంట్రాక్ట్ ముందు రావడానికే సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దగా బయటకు వెళ్ళి పట్టుకొస్తున్నారు కాంట్రాక్టర్లను. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్లకు పాతోళ్ళకి ఏమన్నా ఉంటాయో ఇట్లా బిల్లులు ఇవ్వాలి, పైసలు పర్సెంటేజ్ ఇస్తారో ఇయ్యరో, కాబట్టి బయటకు వెళ్ళి కాంట్రాక్టర్లను తీసుకొచ్చుకొని వాళ్ళు అడిగినంత ఎస్టిమేషన్లు చేసి పెట్టించుకొని ప్యాకేజీలుగా రోడ్లను చేసి ఈరోజు వాళ్ళు అనుకున్న వాళ్లకు ఆ రోడ్లను ఇచ్చి ఎవరైతే పర్సెంటేజీలు చెల్లించే శక్తి ఉందో వాళ్ళకే రోడ్లు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉంది.
గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇతర రోడ్ల ప్రాజెక్టులు కానీ పెద్ద రోడ్లు ఎవరు వచ్చినా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా ఈరోజు ఆ కాంట్రాక్టర్లు దక్కలే. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు దక్కక ఇవాళ అధోగతి పాలైనటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. మేమే ఈరోజు చూసినాం, ఏదో జిల్లా ఒక ప్యాకేజీ, పార్లమెంట్ ఒక ప్యాకేజీ, మొత్తం వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామాలకైతే రోడ్లు లేవో వాటికి అంతా కూడా నిర్మాణం చేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల నిర్మాణమే జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రోడ్లు తయారవుతున్నాయి తప్ప ఎన్హెచ్లు కానీ, ఆర్ఎండ్బి కానీ, పిఎంజిఎస్వై కానీ, సిఆర్ఎఫ్ఐ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోన నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లే ఈరోజు కనపడనటువంటి దుస్థితి ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని పెద్ద ఎత్తున చెప్పారు. కానీ ఆ నిధులు నిధులు మీరు కేటాయించేటప్పుడు ఆ రోడ్లను టెండర్ పిలిచేటప్పుడు మళ్ళీ ఏ పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి బయట వేల కోట్లు ఒకరికి ఇచ్చేయకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయినరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయినారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చిండ్రు. నిజంగా మీరు కనుక ఒక మానవత్వమే ఉంటే మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా ₹1 కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుని పేరు పైనుంచి కింది దాకా పర్సెంటేజ్ల వసూలు, కుటుంబం అంతా కూడా పర్సెంటేజ్ వసూలు చేస్తున్నటువంటి పేరుంది. కేసీఆర్ని గద్దెదించిందే కుటుంబ పాలన, ఒక కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కుటుంబాలు ఇప్పుడు అదే పరిస్థితికి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుస్థితి. ఈరోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈ పర్సెంటేజ్లు పార్టీని రక్షించడానికి, నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ల భాగవతం తెలంగాణలో నడుస్తూ ఉందని ఎక్కడ నలుగురు గుమిగూడినా ఈ చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణను దోచుకోవడం ఆపండి. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు మీకు ఆ యొక్క కుర్చీని అందించి కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీ వరకు వచ్చే వరకేమో డబ్బులకు కొదువ ఉండదు. కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు, మనకు అప్పులు పుడతలేవు, మనల్ని ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మొత్తం ఒకప్పుడు మనకు ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఫుడ్ చైన్స్ కనబడతాయి. ఈడ ఉన్నటువంటి ఒక ఫుడ్ చైన్ అంటే ప్రతి జిల్లాలో గ్రామంలో 100 దాకపోతుంది. ఇప్పుడు ఫుడ్ చైన్ మొత్తము కరప్షన్ మీద జరుగుతుంది తెలంగాణలో. కరప్షన్ ఫుడ్ చైన్ నడుస్తుంది. ఆ ఫుడ్ చైన్ లాగా కరప్షన్ చైన్ నడుస్తుంది తెలంగాణలో. పైనుంచి కింది వరకు కరప్షన్ చైన్ నడుస్తూ ఉంది, ఫుడ్ చైన్లు నడిచినట్టుగా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జిల్లా పైన కూడా, సొంత జిల్లా పైన, ఉమ్మడి జిల్లా పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న పెద్ద ఎత్తున
అలంపు నియోజకవర్గం పెదదనవాడ గ్రామానికి చెందినటువంటి అనేక మంది రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అక్కడ వేయకూడదనేటటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇండస్ట్రీస్ని ప్రపోజ్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడ జనరల్గా మనం రైతుల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని అంతా తీసుకుంటాం. రైతుల అభిప్రాయాన్ని తీసుకొని ఆ యొక్క అభిప్రాయ సేకరణకు జేసీ గారు వెళ్తారు, ఆర్డీఓ గారు వెళ్తారు. వాళ్ళందరి సమక్షంలోనే అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు పోతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో గతంలో తెలియదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు తీవ్రంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ రాకూడదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి, ఆ రైతుల సమస్యలను వాళ్ళ గోడును వినాలి, గోడు విని అక్కడ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుందా లేదా రైతులకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఎందుకున్నాయనేటువంటి విషయంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ ఫ్యాక్టరీ ఏమైనా టేకప్ చేశారా, దీనిపైన కూడా విచారణ జరిపి దాని మీద వెంబడే చొరవ తీసుకొని ఆ యొక్క రైతులను పిలిచి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చాలా నత్తనడక నడుస్తున్నాయి. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్న పనులు నత్తనడక నడుస్తున్నాయి. మరి ఇప్పుడు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్తో పాటు పాలమూరు రంగారెడ్డి కోసం మొట్టమొదటిగా తయారు చేసినటువంటి డిపిఆర్ని రివ్యూ చేయించి జూరాల ద్వారా నీళ్లు తీసుకొని ఈ యొక్క పాలమూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 6, 7, 8 చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణం చేసి వాటి ద్వారా ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా కోరినా, మళ్ళీ ఒకసారి నేను మాట్లాడిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి నేను రిమైండ్ చేస్తూనే ఉంటాను ఈ విషయాన్ని. నేను మన పత్రికలో చదివిన ఒక వార్త, గుడ్డెందొడ్డి నెట్టంపాడు కింద ఉన్నటువంటి గుడ్డెందొడ్డి యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీ పెంచుతున్నట్టు, అక్కడ రేలంపాడు రిజర్వాయర్లో ఆనకట్టలో లోపాలని సరిచేయడానికి అనేక రకాలుగా సజెషన్స్ వచ్చినట్టు, దీనిపైన వెంబడే దృష్టి సారించాలి. ఒకటి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను, అక్కడ రిజర్వాయర్ను మీరు కెపాసిటీ పెంచడం వల్ల ఉపయోగం ఏముండదు. దూరాల కింద నుంచి వాటర్ తీసుకొని యొక్క 7 నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మాణం చేసి ప్రతి రిజర్వాయర్లో కూడా నీళ్లు స్టోరేజ్ చేసుకున్నటువంటి విధంగా కెపాసిటీని పెంచడం వల్లనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది రైతాంగానికి. తప్ప ఒకే చోట 20 టీఎంసీలు, ఒకే చోట 30 టీఎంసీలు అంటే దానివల్ల ఇప్పటికే అనేక సార్లు అయిపోయి మళ్ళీ అది వెనక్కిపోయి రౌండ్గానే వస్తుంది. కాబట్టి దాన్ని విషయం గురించి ఆలోచించకుండా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ రివ్యూ మీటింగ్కి ఎప్పుడు కూడా మహబూబ్నగర్లో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మరి ఒకసారి తప్ప మిగతా ఎప్పుడు కూడా మరి మా సమక్షంలో మరి రివ్యూ జరిగిన సందర్భం లేదు. కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మహబూబ్నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఏమి చేయడానికి అవకాశం ఉందనేటువంటి విషయం పైన కూడా చర్చించాలని చెప్పి సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా. మరి మీరు నిన్న బడ్జెట్ మీ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఏదైతే 1 DA ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రో దాన్ని ఇమీడియట్గా 1 DA కాదు, వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ని అన్ని కూడా ప్రకటించాలని చెప్పి మిమ్మల్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ, పర్సంటేజ్ల విషయంలో కూడా, ఎందుకంటే మీ మంత్రులే మాట్లాడుతున్నారు,
మంత్రులే పేరు చెప్పడం కూడా బాగుండదు. మంత్రులే మాట్లాడుతున్నారు డబ్బులు తీసుకోకుండా ఏ మంత్రి పనిచేయడం లేదు అనేది. కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి పర్సంటేజ్ పాలన గురించి స్వయంగా మీ మంత్రులే మాట్లాడుతున్నారు. ఈ అవినీతి పాలనకు భారతీయ జనతా పార్టీ ఎండగట్టి తీరుతుంది. మీ అవినీతి అధికారంలోకి వచ్చింది. ఒక అవినీతి పాలనను అంతమొందించి మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షించి మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. హామీలు నెరవేర్చకుండా అవినీతి పాలన కొనసాగిస్తే చూసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉండదని మరోసారి హెచ్చరిస్తూ వెంబడే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. Any questions? రాష్ట్ర అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? జాతీయ పార్టీలు ఎవరు? జాతీయ పార్టీ నియమిస్తుంది. జాతీయ పార్టీ ఏ సమయంలో ఏది నియమించాలో ఏది జరగాలో అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ ఖాళీ ఏం లేదు సీటు, అధ్యక్షుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు రొటీన్గా ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకేం ప్రత్యేకంగా రొటీన్గా జరిగిపోతుంది. రైతుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసులు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇక మనం డైరెక్ట్గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తుండవచ్చు. వాళ్ళ ఆరోపణ అదే ఉన్నది అక్కడ లోకల్గా. ఇప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు గతంలో ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ ప్రపోజ్ చేసినారు. ఓకే, పబ్లిక్ హియరింగ్ జరిగిందా జరగలేదా? రైతులందరూ ఆ రోజు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు? దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. నేను పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి, మీరు చెప్పేది అడిగేది ఒకటి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. మా పార్టీ ఇంటర్నల్ మా పార్టీ విషయాల గురించి ఎందుకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమేమన్నా లోపల ఏమైనా జరిగినాయి మాకు తెలియని ఏమైనా ఉంటే అడగండి. 5 గంటలు ఏం చర్చ జరిగింది? మరి మీరు అటువంటివి తీయాలి బయటికి. 5 గంటల చర్చ ఏం చేసిండ్రు? డిఏ గురించేనా? 5 గంటలు మేమనుకున్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేస్తాడేమో ఎమ్మడే అనుకున్నాం. అటువంటి వార్త వస్తుందేమో బ్యానర్ ఐటమ్ అనుకున్నాం. ఏది లేదు. కాళేశ్వరం మీద ఏమైనా రిపోర్ట్ వచ్చిందేమో అదేమైనా బయటపెడతాడేమో అనుకున్నాం. అది లేదు. రైతు భరోసా పాపం వెంబడే ప్రకటిస్తాడేమో అనుకున్నాము. అది లేదు. పోనీ ఇప్పుడు ఈ 500 రూపాయలు ప్రతి బోనస్ ఉంది రైతుకు, అది ఏమన్నా నిన్న రిలీజ్ చేసిండేమో ప్రకటిస్తాడేమో అనుకున్నాం. అది లేదు. ఏడా బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు. ఇంకా ఎంత ఇచ్చిండ్రు, ఎంత పెండింగ్ ఉందో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది రైతులకు వీళ్ళు బోనస్ ఇచ్చిండ్రు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నది, ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా ఎన్ని కోట్లు ఇవ్వాలి. మాకున్న సమాచారం ఇంకా ప్రారంభమే కాలేదు బోనస్ ఇవ్వటం. మీరు ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నాను. పిటిషన్ ఈరోజు అందరూ మనం కలిసే వాళ్ళు ఉంటే అందరు కలుస్తామని. ఇక్కడ నాన్ పార్టీ కూడా వచ్చారు ఇక్కడికి పిటిషన్లు తీసుకొని. బీజేపీ వాళ్ళు కాకుండా కామన్ పీపుల్ వచ్చారు పిటిషన్ తీసుకొని.
రేషన్ కార్డులు లేవు మాకు రాలేదని, ఇల్లు లేదు మాకు రాలేదని కామన్ పిటిషన్స్ వచ్చినాయి. ఇండ్ల పైన, రేషన్ కార్డుల పైన. దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. అది కరెక్టా? ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్గా మీరు శాంక్షన్స్ ఇవ్వండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తులు స్వీకరించండి. దాన్ని ఫెలిసిటేట్ చేయండి. ఎవరెవరికి పేదవాళ్ళకి ఇల్లు రాలేదో, లేదా పడిపోయిన ఇండ్లు ఉన్నోళ్ళు, అటువంటి వాటికి ఒక కేటగరైజ్ చేసుకుని ఆ ఇండ్లను ఇవ్వండి. వాళ్ళ చేత కొంచెం వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం పెట్టినారు కంటే సొంత స్థలం ఉండాలా. బునాది వేసుకుంటే కూడా ఇల్లు, కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వము అంటున్నారు. ఫౌండేషన్ ఆల్రెడీ ఇల్లు వస్తుందని శాంక్షన్ వస్తుందని వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతుందని భూమి సొంత జాగా ఉన్నోళ్ళు ఇవాళ బునాది వేసుకుంటే తొందరగా కట్టుకోవచ్చు, సొంతంగా బునాది వేసుకున్నారు. అటువంటి బునాది వేసుకునే వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటున్నారు. ఇక ఇండ్లు చెప్పండి, ఏమి ఇందిరమ్మ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, మోడల్ హౌజులు తప్ప. ఇప్పటిదాకా ఇంకా శాంక్షన్లే పూర్తి కాలేదు అంటున్నారు. సో ఇందిరమ్మ ఇండ్లది కూడా వాళ్ళ ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారని ఇప్పుడు కంప్లైంట్ తీసుకొని వచ్చిండు ఒక సామాన్యుడు. ఇందిరమ్మ ఇండ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎవరు లేరు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఇల్లు రాలేదని వచ్చిండు. మాకు ఇల్లు లేదు ఉండడానికి. సో ఇందిరమ్మ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కమిటీ వేసుకుంటే అది నిష్పక్షపాతం ఎట్లయితే చెప్పండి. పేదవాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వండి. నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వకుండా పార్టీ సజెస్ట్ చేసినటువంటి టిక్కులు కొట్టినటువంటి వాళ్లకు ఈరోజు శాంక్షన్లు ఇచ్చి ఊళ్ళో 100-150 దరఖాస్తులు వస్తే దాంట్లో మీరు వెరిఫికేషన్ చేసి లిస్టు ఫైనల్ చేస్తే ఆ లిస్టులో 100-120 ఇండ్లు ఉంటే 10 ఇండ్లు 20 ఇండ్లు ఇస్తున్నారు. ఆ 10 ఇండ్లు 20 ఇండ్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్లకు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి పెద్ద జరుగుతున్న తతంగమే అది. నిరుపేదలకు ఇవ్వండి. మొదటి దశ అన్నప్పుడు మొదటి దశలో నిరుపేదలకు ఇవ్వండి. అంతే తప్ప ఇందిరమ్మ కమిటీ వేసి కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని అదే వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చే డబ్బులు కావు కదా, ప్రజల సొమ్ము.